భారత్లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 341 కేసులు వెలుగులోకి రాగా ముగ్గురు మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 4 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 4కి పాజిటివ్గా తేలింది. 9 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వివరించింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వెలుగు చూసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా 4 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల నేపథ్యంలో వైద్య అధికారులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. క్యాజువాలిటీ వార్డు వెనుక వైపున 50 పడకలతో ఐసోలేషన్ వార్డు, మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. మరోవైపు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 4 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 4కి పాజిటివ్గా తేలింది. 9 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వివరించింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వెలుగు చూసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా 4 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల నేపథ్యంలో వైద్య అధికారులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, దేశవ్యాప్తంగా కూడా కరోనా క్రమేప విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా గత 24 గంటల్లో నమోదైనటువంటి యాక్టివ్ కేసులు చూస్తే మాత్రం 341 కొత్త కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా యాక్టివ్ కేసులు వచ్చి చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా 2311 కేసులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేరళలో కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు 4 మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా యూపీలో ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. గత 24 గంటల్లో కేరళలో 292 కేసులు నమోదైనాయి. అటు తమిళనాడులో
13 కేసులు నమోదైనాయి, అటు మహారాష్ట్రలో 11 కేసులు నమోదైనాయి, కర్ణాటకలో 9 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు తెలంగాణలో 4 కేసులు కాగా అటు పుదుచ్చేరిలో దాదాపుగా 4 కేసులు నమోదైనాయి, అటు ఢిల్లీలో గుజరాత్ రాష్ట్రాల్లో చూస్తే మాత్రం 3 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు పంజాబ్, గోవాలో చూస్తే మాత్రం 1 కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గత 24 గంటల్లో అటు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరీక్షల్లో దాదాపుగా 4 కేసులు నమోదైనాయి. ఓవరాల్ గా 402 ఏదైతే టెస్టులు చేయగా అందులో 4 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ 9 యాక్టివ్ కేసులు ఉన్నట్టు, వారందరూ కూడా ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ప్రజెంట్ ఈ JN1 అనేది వేరియంట్ అంత ప్రమాదకారి కాదని అటు WHO కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇతర వ్యాధులు, కోమార్బిడ్ డిసీజెస్ ఉన్నటువంటి వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. మరోపక్క అటు ఏదైతే శ్వాసకోశ సంబంధాలు, ఎందుకంటే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి, అటు చలి తీవ్రత కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ వేరియంట్ JN1 అనేది విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.